S4 మీడియా. విజయవాడలో వర్షాలు కురిసినప్పుడల్లా ప్రజల మనసులో మొదట గుర్తొచ్చేది బుడమేరు వాగు. ఈ వాగు నీటి మట్టం పెరిగితే నగరంలోని పలు కాలనీలు ముంపులో చిక్కుకుంటాయని అనుభవం చూపింది. ముఖ్యంగా గత ఏడాది విజయవాడలో సంభవించిన వరద బీభత్సం ఇప్పటికీ ప్రజలను భయపెడుతూ ఉంది. ఆ జ్ఞాపకం మరవకముందే ఇప్పుడు మళ్ళీ బుడమేరుకు గండ్లు పడ్డాయి. విజయవాడ ముంపుల్లో చిక్కుకుంటుంది అన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నగర ప్రజలు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. కానీ జిల్లా అధికారులు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు అవి పుకార్లు మాత్రమే అని, ఎలాంటి ముంపు ప్రమాదం లేదు అని. గత ఏడాది వరద జ్ఞాపకాలు 2024 సెప్టెంబర్లోని విజయవాడ నగరం తారుమారైంది. భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉధృతంగా ప్రవహించగా అదే సమయంలో బుడమేరు వాగు గండ్లు పడి అదనంగా ప్రవాహం పెరిగింది. రెండు దిశల నుండి వచ్చిన వరద నీరు నగరాన్ని చుట్టుముట్టి జల దిగ్బంధంలోకి నెట్టింది. రోజుల తరబడి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తాగునీరు దొరకక ఇబ్బంది పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో గడపాల్సి వచ్చింది. అనేక ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా నమోదైంది. అప్పుడు ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు వరుసగా వారం రోజుల పాటు సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు చిన్న వార్త వచ్చినా ప్రజలు భయపడటం సహజం. సోషల్ మీడియాలో ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో బుడమేరులో నీటి మట్టం పెరిగింది. కానీ వాగు గండ్లు పడేంత స్థాయికి మాత్రం చేరలేదు. అయినా బుడమేరుకు మళ్లీ గండ్లు పడ్డాయి. విజయవాడ ముంపులో ఉంది అన్న వదంతులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రాకాయి. దీనిని చూసిన నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ముందుకు వచ్చి ప్రకటన చేశారు. బుడమేరుకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదు అని, వాగు ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉందని, ప్రజలు పుకార్లను నమ్మరాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. బుడమేరు పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వేసింది. ఎక్కడైనా పరిస్థితి మారితే వెంటనే స్పందించేలా అధికారులను నియమించింది. విజయవాడలో బుడమేరుకు సంబంధించిన వరదలు కొత్తేమీ కావు. గతంలో కూడా పలుమార్లు ముంపు సమస్యను నగరం ఎదుర్కొంది. బుడమేరులో కొంచెం నీటి మట్టం పెరిగినా అది నేరుగా కొన్ని కాలనీల్లోకి చొచ్చుకుపోతుంది. ఈ అనుభవం ప్రజలకు ఉండటంతో సోషల్ మీడియాలో చిన్న వదంతి వచ్చినా అది నిజమే అనుకుని భయపడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా గత ఏడాది పరిస్థితులు దృష్టిలో ఉంచుకుంటే ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఎవరైనా వార్త పంచితే వెంటనే నమ్ముతున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా బుడమేరు వాగు నీటి ప్రవాహం సాధారణ స్థాయిలోనే ఉంది. ఎలాంటి గంటలు పడలేదని, వరద ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా అదనపు చర్యలు తీసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంది. అధికారులు ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ప్రజల భయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సోషల్ మీడియా వేదికల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. గత సంవత్సరం విజయవాడను ముంచెత్తిన బుడమేరే ఈ ఏడాది మళ్లీ నగరాన్ని ముంచేస్తుందా అనే భయం సహజం. కానీ ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి వీలులేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో పాకిన పుకార్లు మాత్రమే. అధికారులు, ప్రభుత్వం రెండూ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమత్తంగా ఉన్నాయి. కాబట్టి విజయవాడ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.